హలో మేడే బంగారమ్స్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరొకసారి మీ అందరికీ సరికొత్త కార్ రివ్యూతో పాటు మీ ముందుకు వచ్చేసాను. హోండా ఎలివేట్ నిజంగా ఇది క్రెటా, సెల్టాస్ లాంటి సెగ్మెంట్ లీడర్ కాంపాక్ట్ ఎస్యూవీస్కి ఇది టక్కర్ ఇవ్వడానికి, దాని కాంపిటీషన్ ఇవ్వడానికి ఒక సరైన మోడల్ని హోండా వాళ్ళు దింపారా లేదా అనేది ఈరోజు మనం ఈ రివ్యూలో చూడబోతున్నాము. సో టైం వేస్ట్ చేయకుండా ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో దీని ఒక ప్లాట్ఫామ్ చూసినట్లయితే హోండా సిటీ ప్లాట్ఫామ్ పైన ఇది బేస్ చేసి బిల్డ్ చేశారు. అండ్ చూడడానికి చాలా చక్కగా, చాలా ఇంపోజింగ్గా, చాలా కమాండింగ్ ప్రెజెన్స్తో పాటు వస్తుంది. ఎందుకంటే ఎస్యూవీ అంటేనే మనకి ఆ కమాండింగ్, ఇంపోజింగ్ స్టాన్స్ ఉండాలి. బానెట్ లైన్స్ కానివ్వండి, మ్యాసివ్ గ్రిల్ కానివ్వండి, క్రోమ్ లవర్స్కి చాలా అబండెన్స్ ఆఫ్ క్రోమ్ ఆఫర్ చేశారు. ఎల్ఈడి లైటింగ్, మొత్తం ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కానివ్వండి, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, అండ్ ముందు బంపర్ కూడా చాలా నీట్గా స్కల్ప్ చేయబడింది టు గివ్ ఇట్ అ నైస్ అండ్ స్ట్రైకింగ్ ఫ్రంట్ పర్సోనా. సో మనం ప్రొఫైల్కి వచ్చినట్లయితే బండి ఒక మెయిన్ హైలైట్ అనేది 17-inch వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బండిని కాంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే సైజ్ పెద్దగా ఉంటేనే ఈ యొక్క డిమీనర్ని, ఈ యొక్క ఎస్యూవీ ఫీల్ని మనము ఎంజాయ్ చేయగలుగుతాము. అదేవిధంగా ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ అంతా కూడా నీట్గా ఆఫర్ చేయబడింది. ప్లస్ 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు టు ఆఫర్ కేర్ ఫ్రీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. మనకి స్పీడ్ బ్రేకర్స్ కాదు, కొంచెం ఆఫ్ రోడింగ్ చేసినా కానీ మనకి ఎటువంటి భయం అవసరం లేదు. ఎందుకంటే బాటమ్ స్క్రేప్ అవ్వదు కాబట్టి బెస్ట్ ఇన్ క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ అనుకుంటున్నాను 220 mm. ఇంకోటి మనకి ఇక్కడ లేన్ వాచ్ కెమెరా అనేది దీని కింద మనకు ఆఫర్ చేశారు. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. రూఫ్ రైల్స్ ఒక ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్ అనమాట, అది నీట్గా ఇక్కడ లేఅవుట్ చేయబడింది. అండ్ సీ పిల్లర్ అనేది ప్రాపర్ ఎస్యూవీ లుక్ ఆఫర్ చేయడానికి ఆ సీ పిల్లర్ డిజైన్ టిపికల్ ఎస్యూవీ లుక్ని మనకి ముందుకు తీసుకొస్తుంది. డిస్క్ బ్రేక్ అనేది ఓన్లీ ఫ్రంట్ ఇచ్చారు, వెనకాల డిస్క్ బ్రేక్ ఇవ్వలేదు. అది ఇస్తే బాగుండేది. వెనకాల చూసినట్టయితే మనకి ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ ఆఫర్ చేశారు. ఇది కూడా ఎల్ఈడి టైల్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటనా అండ్ స్పోర్టివ్ ఫ్రంట్ బంపర్, రేర్ బంపర్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. బూట్ స్పేస్ చూసినట్లయితే బండిలో ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ప్రాక్టికాలిటీ కూడా వాళ్ళు హైలైట్ చేయడం మనం చూస్తున్నాము. బెస్ట్ ఇన్ క్లాస్ బూట్ స్పేస్, 458 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇక్కడ మనకు ఆఫర్ చేశారు. పెద్ద సూట్ కేసెస్ ఈజీగా పడతాయి ఎయిర్పోర్ట్ ట్రావెల్కి. అదేవిధంగా 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా ఆఫర్ చేశారు. అది ఫోల్డ్ చేసుకొని ఇంకా మీరు ఎక్కువ లగేజ్ అనేది మీరు క్యారీ చేయొచ్చు. ఒకవేళ క్యాంపింగ్ వెళ్ళాలనుకుంటే కూడా మీరు దీంతో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంటీరియర్ చూసినట్లయితే బ్యూటిఫుల్లీ ర్యాప్డ్ లెదర్ సీట్స్ మనకు కనిపిస్తున్నాయి. సైడ్ బోల్స్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు టు హగ్ యూ ఇన్ అనమాట. మంచి కంఫర్ట్ ఎన్హాన్స్ చేయబడింది. హెడ్ రెస్ట్ కూడా చాలా మంచి హెడ్ రెస్ట్ ఆఫర్ చేశారు, కానీ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఆఫర్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టీరింగ్ వీల్ మనకి ఆల్మోస్ట్ హోండా సిటీ టైప్ స్టీరింగ్ వీల్ ఆఫర్ చేయడం చూస్తున్నాము. ADAS లెవెల్ 2తో పాటు వస్తుంది. సో ADAS ఫంక్షన్స్ కానివ్వండి, ఫోన్ అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ కానివ్వండి మనకి ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. MID కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఆఫర్ చేయబడ్డాయి. ఇక్కడ మనకి 10.25-inch ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ స్పీకర్స్ పర్టికులర్గా బ్రాండింగ్ ఏం చేయలేదు, కానీ డీసెంట్ ఆడియో క్వాలిటీతో పాటు ఇక్కడ ఆఫర్ చేశారు. డాష్ లేఅవుట్ చూసినట్లయితే నాకు ఈ వుడెన్ ఫినిష్ కానివ్వండి, లెదర్ స్టిచ్చింగ్ చాలా చాలా ప్రీమియంగా అనిపించింది. కానీ ఈ పైన పోర్షన్ అనేది లెదర్ ర్యాప్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ హార్డ్ ప్లాస్టిక్ అనేది నీట్గా అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డిస్ప్లే ఒక ఇంటిగ్రేషన్ అండ్ రెజల్యూషన్ అనేది డీసెంట్గా ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు లేన్ వాచ్ కెమెరా మనము ఇక్కడ డెడికేటెడ్ బటన్తో ఆన్ చేసుకోవచ్చు. లేన్ వాచ్ కెమెరా రెజల్యూషన్ అంత హైగా లేదు, అది నార్మల్గా డెడికేటెడ్ బటన్తో ఆన్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. కానీ రైట్ సైడ్ మనకి కెమెరా ఇవ్వలేదు. ఈ రేర్ వ్యూ కెమెరా అనేది మనకి ఎప్పటికీ ఆన్లోనే ఉంటుంది, మనకి ఒక వ్యూ ఇవ్వడానికి, ఎవరు వెనకాల టెయిల్ చేస్తున్నారు అనడానికి. ఎయిర్ కాన్ వెంట్స్ చూసినట్లయితే మరీ చాలా సబ్స్టాండర్డ్ ఎయిర్ కాన్ వెంట్స్ అనేది క్వాలిటీ పరంగా చూసినట్లయితే అసలు మంచిగానే ఇవ్వలేదు. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద క్యాబిన్ ఎంత మంచి క్వాలిటీ యూజ్ అవుతుందో ఇక్కడైతే క్వాలిటీ కాస్ట్ కటింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆఫర్ చేశారు.
కింద వేరే కన్వీనియన్స్ ఫీచర్స్ ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, పవర్ సాకెట్ కానివ్వండి, కప్ హోల్డర్స్ కానివ్వండి, ఇవన్నీ ఆఫర్ చేయాలి. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ నేను కాసేపట్లో మాట్లాడతాను. యూటిలిటీ ఫీచర్స్ చూసినట్లయితే మనకి బాటిల్ హోల్డర్స్ ఆల్ 4 డోర్స్లో మనకి ఆఫర్ చేశారు. 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ ప్లస్ మనకి ఒక స్పేషియస్ గ్లవ్ బాక్స్ కూడా ఆఫర్ చేశారు. ఇక్కడ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఉంది, కానీ ఇది స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ కాదు, నార్మల్గా స్టాటిక్ ఆర్మ్రెస్ట్ మాత్రమే. అండ్ దీని కింద కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ అనేది కొంచెం వరకు ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. నెక్స్ట్ మనం సీటింగ్ పోస్చర్ చూసినట్లయితే ఫ్రంట్ సీట్ కూర్చున్నప్పుడు మంచి బ్యాక్ సపోర్ట్, లోవర్ లంబార్ సపోర్ట్ అండ్ మంచి హెడ్ సపోర్ట్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్తో పాటు వస్తుంది, అదొక మంచి విషయము. అండ్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఎలా ఉంది, వెనకాల రూమ్ ఎలా ఉంది, నెక్స్ట్ మనం చూద్దాం. సో ఓవరాల్ నాకు తెలిసి అయితే బండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ, యూజబిలిటీ, సేఫ్టీ, డ్రైవింగ్ ప్లెజర్ అన్ని విధంగా ఇది ఒక మంచి ప్యాకేజ్గా ముందుకు వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ప్రైస్ అనేది కేవలం 11 lakhs నుంచి స్టార్ట్, గోస్ అప్ టు 16 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. అండ్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ మీరు చూసినట్లయితే ఫ్రంట్ది బాగా ఓపెన్ అవుతుంది, ఈజీగా యూ కెన్ గెట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద క్యాబిన్. సో ఆల్మోస్ట్ 90 యాంగిల్ ఆఫర్ చేశారు, కానీ ఇక్కడ మనకి 90 యాంగిల్ ఆఫర్ చేయలేదు, దగ్గర దాపు 75-80 అనమాట. సో పెద్దవాళ్ళకి, ఎల్డర్స్కి లోపల కూర్చోవడం, బయటికి రావడం కొంచెం ఇబ్బంది పడవచ్చు. నార్మల్ అడల్ట్స్ అయితే హ్యాపీ కూర్చోవచ్చు. అండ్ లెగ్ రూమ్ చూసినట్లయితే చాలా ఒక ఐమాక్స్ స్క్రీన్ ఫిట్ అయిపోతుంది అంత లెగ్ రూమ్ ఉంది. నేను హార్డ్లీ 5 feet 7 inches అనమాట. సో నాకు ఇంత లెగ్ రూమ్ ఆఫర్. సో 6 feet ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు. హెడ్ రూమ్ కూడా సఫిషియెంట్గా ఉంది, కానీ 6'3", 6'4" ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడవచ్చు హెడ్ రూమ్. డెడికేటెడ్ ఏసీ వెంట్స్ మనకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ఇక్కడ మనకి ఒక మంచి సన్ రూఫ్ అనేది ఆఫర్ చేశారు, కానీ చాలా చిన్న సన్ రూఫ్, పానరామిక్ సన్ రూఫ్ వచ్చే ఈ రోజుల్లో మనకి ఇంత చిన్న సన్ రూఫ్ ఆఫర్ చేయడము మేబీ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ ద సెగ్మెంట్. అది ఫ్యూచర్ అప్గ్రేడ్స్లో ఆఫర్ చేస్తారు అనుకుంటున్నాను. అండర్ థై సపోర్ట్ డీసెంట్గా ఉంది అండ్ బ్యాక్ రిక్లైనింగ్ యాంగిల్ కూడా నీట్గా ఆఫర్ చేశారు. వెనకాల 2 adults హ్యాపీగా కూర్చోవచ్చు, ఒక చైల్డ్తో పాటు. అండ్ మధ్యలో మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. డెడికేటెడ్ హెడ్ రెస్ట్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ హైట్ అడ్జస్టబుల్ ఇది లేదండి, ఏదైతే సీట్ బెల్ట్స్ ఉన్నాయో అవి హైట్ అడ్జస్టబుల్ కాదు, అది కూడా ఇస్తే బాగుండేది. సో స్టార్ ఆఫ్ ద షో మనం చెప్పాలనుకుంటే దీనికి ఆఫర్ చేయబడిన ఇంజిన్ ఆప్షన్ అండి. ఒకటే ఇంజిన్ ఆప్షన్తో వస్తుంది. ట్రైడ్ అండ్ టెస్టెడ్ 1.5 liter 4-cylinder IVTEC పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో ఏదైతే హోండా సిటీలో ఉండేనో 121 PS అండ్ 145 Nm టార్క్. 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో పాటు వస్తుంది. ఒకటి 6-speed మాన్యువల్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ గేర్ బాక్సెస్. అండ్ దాంతోపాటు CVT, ఇదైతే CVT వేరియంట్ అనమాట. 7-speed CVTతో పాటు వస్తుంది. దాంతో ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ చేశారు. అండ్ దీంట్లో కూడా 6500కి షిఫ్ట్ అవుతుంది, మాన్యువల్లో 7000 RPMకి షిఫ్ట్ అవుతుంది. సో డ్రైవింగ్ ప్లెజర్ పరంగా ఇది నెక్స్ట్ లెవెల్ కార్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. అన్న మళ్ళీ సేఫ్టీ పరంగా ఏందన్నా అంటే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ మనకి 6 air bags లభిస్తున్నాయి బ్రో. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా దీంట్లో ఆఫర్ చేశారు. సేఫ్టీ రేటింగ్ ఇంకా దీంట్లో అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, నేను కొంచెం రిసర్చ్ చేసి మీకు ఆఫర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అప్డేట్ అయితే డిస్క్రిప్షన్ పోర్షన్లో అప్డేట్ చేసేస్తాను. అండ్ ADAS Level 2 అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఏదైతే లేన్ కీప్ అసిస్ట్ ఉందో, లేన్ వాచ్ ఫీచర్ ఉందో, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉందో, ఫ్రంటల్ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్, కొలిజన్ అవాయిడెన్స్, సో ఇవన్నీ ఫ్రంట్ కొలిజన్ బ్రేకింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా దీంట్లో ఆఫర్ చేయబడింది. ఎక్సెప్ట్ 360-degree కెమెరా. సేఫ్టీ పరంగా ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ సేఫ్టీ అని చెప్పదలుచుకుంటున్నాను. సో ఇప్పుడు రియల్ వరల్డ్ కండిషన్స్లో నిజంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్, అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుందా లేదా? ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్, ప్రీమియం ఫీచర్స్ కొంచెం ఇది వెనకబడిపోతుంది. వెంటిలేటెడ్ సీట్స్ కానీ, పానోరామిక్ సన్ రూఫ్ కానీ, మరి బోస్ లెవెల్ ఆడియో సిస్టమ్ కానీ ఆఫర్ చేయకపోతుంది. కాబట్టి పవర్ ట్రైన్ ఇంజిన్ నిజంగా స్టార్ ఆఫ్ ద షోగా ఉందా? డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ దమ్ము, ఆ ఒక ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుందా లేదా ఇప్పుడు మనం డ్రైవ్ రివ్యూలో చూద్దాం. ఓకే మై డే బంగారమ్స్, ఆల్రెడీ బండి గురించి ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. సరికొత్త హోండా ఎలివేట్ మంచి మ్యూజికల్ చైమ్తో మనకి సుస్వాగతం పలుకుతుంది కారు. సో బండి గురించి ఓవర్వ్యూ ఇచ్చేసాను. ఇదైతే మనకి పవర్ ట్రైన్ అనేది ఒకటే పవర్ ట్రైన్తో పాటు వస్తుంది. 1.5 liter న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4-cylinder పెట్రోల్ అనమాట. ట్రైడ్ అండ్ టెస్టెడ్ IVTEC ఇంజిన్, 121 PS 145 Nm టార్క్. అండ్ 6-speed మాన్యువల్, లేకపోతే మనకి 7-speed CVT. ఇప్పుడు మనం డైరెక్ట్ స్పోర్ట్ మోడ్లో పెట్టేస్తున్నాము. అండ్ ఇప్పుడు బండిని
లాంచ్ చేయబోతున్నాము స్పోర్ట్ మోడ్లో. అంటే ఆల్రెడీ ఇంగ్లీష్లో నేను డ్రైవ్ చేసేసాను, అసలు దుమ్ము దులిపేసానని చెప్పదలుచుకుంటున్నాను హోండా వాళ్ళు. ఎందుకంటే దీంట్లో మరీ మీకు లగ్జరీ ఫీచర్స్ ఎక్కువ లేకపోయినా కానీ ఎస్ మీకు ఏడాస్ ఉంది, సేఫ్టీ ఫీచర్స్ బాగా ఆఫర్ చేశారు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది, లేన్ వాచ్ ఫీచర్ ఉంది, లేన్ కీప్ అసిస్ట్ ఉంది, కొలిజన్ వార్నింగ్ ఇవన్నీ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా ఒకటి లేదు. కానీ బేసిక్ ఫార్ములా ఏందండి, ఒక మంచి మూవీ ఆడాలంటే స్క్రిప్ట్ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, రైటింగ్ బాగుండాలి, యాక్టింగ్ బాగుండాలి. సో దీంట్లో కూడా మనకి డ్రైవింగ్ ప్లెజర్ ఉండాలి, హ్యాండ్లింగ్ బాగుండాలి, స్టెబిలిటీ బాగుండాలి, స్టీరింగ్ ఫీల్ అండ్ షిఫ్ట్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఆ బేసిక్ ఫార్ములాని అసలు ఇటు అటు ఎటు కన్ఫ్యూజ్ అవ్వకుండా అసలు నిజంగా దెబ్బ వేశారు కాంపిటీషన్ కి. హోండా ఎలివేట్ దెబ్బ కాంపిటీషన్ కి అబ్బా అన్నట్టు తగిలినట్టు ఉంది. ఎందుకంటే అసలు డ్రైవ్ చేస్తున్న కొద్దీ మీకు వచ్చే డ్రైవింగ్ ప్లెజర్ అండి. ఇప్పుడు మన మాన్యువల్ మోడ్ లో ఉన్నాను, సెకండ్ గేర్ ఫ్లోర్ చేసేసాను. సౌండ్ బిల్డప్ చూడండి, ఇప్పుడు షిఫ్ట్ అయిందంటే 6500 RPM లో షిఫ్ట్ అవుతుందంటే అసలు ఒక స్పోర్ట్స్ కార్ ఫీల్ వస్తుంది డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ స్టెబిలిటీ సరే, జస్ట్ మీకు ఈ సౌండ్ వినిపిస్తేనే చాలు మీరు ఫిదా అయిపోతారు. ప్యూర్ గూస్ బంప్స్ అండి. ప్యాడల్ షిఫ్ట్స్ చాలా క్లీన్ గా పనిచేస్తున్నాయి, సీమ్లెస్ గా పనిచేస్తున్నాయి, ఎటువంటి జర్కీనెస్ లేదు. ఇంకోటి స్టీరింగ్ ఫీల్ అనేది చాలా స్టేబుల్ గా ఉంది. మనకి ఆల్మోస్ట్ 150 km/h ప్లస్ నేను డ్రైవ్ చేసినప్పుడు కూడా అసలు రాక్ సాలిడ్ ఫీల్ అనేది వస్తుంది, ప్లాంటెడ్ ఫీల్ ఉంది. బాడీ రోల్ ఎక్కువ లేదు. ఇప్పుడు ఫ్రంట్ ఒక కార్నర్ మనకి వస్తుంది, లాంగ్ స్వీపింగ్ కార్నర్. అసలు ఈ సౌండ్ నిజంగా మధురమైన గీతం అండి. ట్రూ పెట్రోల్ హెడ్స్ కి, ఎంతూజియాస్ వాళ్ళకి ఒకటే విషయం ఏంటంటే డిస్క్ బ్రేక్స్ అనేది 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వాల్సింది. ఏంటంటే పవర్ ఎంత బ్యూటిఫుల్ గా ఆ పవర్ బ్యాండ్ అవైలబుల్ గా ఉందంటే మీరు ప్రతిసారి దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ప్రతిసారి యూ వాంట్ టు ఆ గ్యాస్ పెడల్ ని మొత్తం తొక్కేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి ఆ స్టాపింగ్ పవర్ కూడా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఎస్ అఫ్ కోర్స్ స్టాపింగ్ పవర్ బాగానే ఉంది. 150+ లో నేను ఫుల్ బ్రేక్ అప్లై చేసినప్పుడు కూడా ఎటువంటి వాబుల్ లేదు. సస్పెన్షన్ మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాసీ స్టెబిలిటీ ఒకటి క్రూషియల్. డాంపింగ్ సెట్టింగ్స్ ఒకవేళ చాలా సాఫ్ట్గా ఉంటే బాడీ అనేది ఫ్లోట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ స్పీడ్ లో 150+ స్పీడ్ లో మీకు కంట్రోల్ అనేది తప్పుతుంది. సో సస్పెన్షన్ డాంపింగ్ సెట్టింగ్స్ చాలా చక్కగా ఇచ్చారు అండ్ మంచి కంట్రోల్ అనేది ఉంది. కానీ 4 డిస్క్ బ్రేక్స్ ఉంటే ఏమవుతుందంటే ఆ స్టాపింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, స్టాపింగ్ డిస్టెన్స్ రెడ్యూస్ అవుతుంది ఏదన్నా పానిక్ బ్రేకింగ్ సినారియోస్ లో. సో ఇంత పవర్ ఇచ్చినప్పుడు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు, విత్ గ్రేట్ పవర్ ఇట్ షుడ్ హ్యావ్ గ్రేట్ ఎబిలిటీ టు స్టాప్ ఆల్సో. సో అది నేను రిక్వెస్ట్ చేసేది హోండా వాళ్ళకి. దీంట్లో ఇంత దుమ్ము లేపే ఇది ఇచ్చినప్పుడు, ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు దానికి తగినట్టు ఆ బ్రేకింగ్ కూడా 4 డిస్క్ బ్రేక్స్ ఇస్తే బాగుండేది. అదే కాకుండా ఓవరాల్ ప్యాకేజ్ అనేది చాలా సెన్సిబుల్ గా ఉందండి. మనకి నేను చెప్పినట్టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ఇప్పుడు మనం డ్రైవ్ మోడ్ లో పెట్టుకుని నడిపిద్దాము. సో రేర్ వ్యూ కెమెరా కానివ్వండి, అది ఎప్పటికి ఆన్ ఉంది. ప్లస్ మనము లెఫ్ట్ సైడ్ కొట్టగానే లేన్ వాచ్ కెమెరా, లెఫ్ట్ కెమెరాది యాక్టివేట్ అవుతుంది. కానీ రైట్ సైడ్ది మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో అదొక్కటి. ప్లస్ 2 సైడ్ కెమెరా, 360 కెమెరా ఇస్తే
బాగుండేది, కానీ అదొకటి మిస్ అయింది. లెఫ్ట్ సైడ్ లేన్ వాచ్ కెమెరా ఇంతకు ముందు హోండా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది, అది లేన్ వాచ్ ఫీచర్. అది కాకుండా లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ వార్నింగ్, ఏడాస్ లెవెల్ 2 తో పాటు వస్తుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. సో ఇవన్నీ ఏడాస్ ఫీచర్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో నాకైతే నచ్చదండి. ఎందుకంటే కార్ని మనం నడిపేయాలి కానీ కార్ మనం నడిపేయకూడదు. సో ఎంత తక్కువ మనకి ఎలక్ట్రానిక్ ఇంటర్వెన్షన్ ఉంటే కార్ని అంత ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఎప్పుడైనా ఏమవుతుందంటే లేన్ కీప్ అసిస్ట్ మనని ఇట్ విల్ ఫోర్స్ యూ బ్యాక్ ఇన్ టు ద లేన్. సో అది ఒకసారి ఇట్ క్యాన్ ప్రూవ్ లిటిల్ డేంజరస్. ఎందుకంటే మీరు క్విక్ ఓవర్టేక్ చేయాలనుకుంటారు, లేకపోతే ఏదైనా అవాయిడ్ చేయడానికి మీరు లేన్ వదిలి వెళ్లాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు అది మళ్ళీ మనం లేన్ కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. సో అది డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే. స్టీరింగ్ సెన్సిటివిటీ చాలా చక్కగా ఉంది, మరీ లైట్ వెయిట్ గా లేదు, మరీ రబ్బరీ ఫీల్ ఏం లేదు, చాలా డైరెక్ట్ స్టేబుల్ ఫీల్ అనేది, ప్లాంటెడ్ ఫీల్ త్రూ ద కార్నర్ మనకి అది ఆఫర్ చేస్తుంది. అండ్ చూడండి ఇంటీరియర్స్ లో కూడా కొన్ని ఈ లెదర్ ఫినిష్, కొన్ని గివ్ అండ్ టేక్ ఉంది. అంటే కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని విషయాలు బాగాలేవు. డ్యూయల్ జోన్ క్లైమేట్రానిక్ అంటే క్లైమేట్ కంట్రోల్ ఏమి ఇవ్వలేదు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు. ఈ ఏసీ బటన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఈ ఎయిర్ కాన్ వెంట్స్ అంటే చాలా చాలా డౌన్ మార్కెట్ గా అనిపిస్తున్నాయి. అసలు ఈ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఈ లెవెల్ ఆఫ్ ఇంజిన్ క్వాలిటీ, ఇంజనీరింగ్ బ్రిలియన్స్ హోండా అంటేనే అసలు వేరే లెవెల్. సో ఈ చాలా ఫ్లిమ్జీగా కనిపిస్తున్నాయి, అసలు ఇది అప్ మార్కెట్ లెక్క కనిపిస్తలేదు, మ్యాచ్ అయితే లేదు రెస్ట్ ఆఫ్ ద క్యాబిన్ కి. ఈ వుడెన్ ఫినిష్ కానివ్వండి, ఈ లెదర్ ఫినిష్ కానివ్వండి. ఇంకోటి ఈ హార్డ్ ప్లాస్టిక్స్ కూడా అంత ఇదిగా లేదు. ఇదే లెదర్ ఫినిష్ వాళ్ళ పైన కూడా ఆఫర్ చేస్తే ఇంకా ఆ బెటర్ క్లాసీ ఫీల్ అనేది మనకి లభిస్తుంది. అండ్ ఓవరాల్ మనకి రేర్ వ్యూ కెమెరా ఓకే బానే ఉంది, ఇంకా బెటర్ రెజల్యూషన్ అనేది ఆఫర్ చేయొచ్చు. సౌండ్ సిస్టమ్ మరి బోస్ సౌండ్ సిస్టమ్ అంతా నెక్స్ట్ లెవెల్ లేకపోయినా కానీ యావరేజ్ మంచి సౌండ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి బేసిక్ గా ముందుకు వచ్చి షైన్ అయ్యేది అనేది ఇంజిన్ అండి. ఐవిటెక్ ఇంజిన్, 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్. అస్సలు అద్దరగొట్టారని చెప్పొచ్చు, ఇర్రగా తీశారని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఇప్పుడు మనం ఎట్లయితే ప్రభాస్ ఎంట్రీ దాంట్లో ఇందాక వచ్చిన మూవీ మనకి ఏదైతే సలార్ ఉందో దాంట్లో ఆయన ఫస్ట్ ఫైట్ సీన్ ఎలా ఎంజాయ్ చేస్తామో గూస్ బంప్స్ వెన్ హి బ్రేక్స్ ద షాకిల్స్. సో ఒక కార్ అనేది ఇట్ డస్ బ్రేక్ ద షాకిల్స్ అండ్ గోస్ అగేన్స్ట్. ఇప్పుడు ఈ కాలంలో ఏంటి అందరు 3 సిలిండర్ పెట్రోల్ ఆఫర్ చేస్తున్నారు, మైలేజ్ ఇంకా సేఫ్టీ, ఇవన్నీ ప్యాసివ్ సేఫ్టీ, యాక్టివ్ సేఫ్టీ, ఇవన్నీ పైన కాన్సన్ట్రేట్ చేసి యాక్చువల్ ఫార్ములాని మర్చిపోయారు, ఏదైతే డ్రైవింగ్ ప్లెజర్ ఉంటుందో. సో 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ లో ఉన్న డ్రైవింగ్ ప్లెజర్ వేరే ఏది కూడా ఆఫర్ చేయలేదు. సో నిజంగా దీంట్లో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ అనేది ఒక డ్రైవర్స్ కార్ మీరు కావాలనుకుంటే, అంటే నీ ప్రతిసారి తీసుకెళ్ళినప్పుడు మీకు ఒక మంచి స్మైల్ రావాలి ఫేస్ లో. ఒక బ్యాడ్ డే తర్వాత ఈ కార్ ని మీరు పార్కింగ్ లాట్ నుంచి తీసి ఓఆర్ఆర్ పైన నడిపిస్తున్నప్పుడు ఆ ఫీల్, ఆ రష్, అడ్రినలిన్ రష్ ఫీల్ అవ్వాలి, ఆ జోష్ ని ఫీల్ అవ్వాలి, ఆ ఒక హేట్ ని ఓవర్కమ్ చేయాలి, ఆ బిటర్నెస్ ని ఓవర్కమ్ చేసి ఒక యూ విల్ బి లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ప్యూర్ డ్రైవింగ్ ప్లెజర్ అని చెప్పొచ్చు. సో అది మిమ్మల్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ యొక్క కార్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్ డ్రైవింగ్, ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఎలివేట్ అనేది నిజంగా వాళ్ళు ఒక పాయింట్ ని ప్రూవ్ చేశారని చెప్పదలుచుకుంటున్నాను. బట్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మనకి ఏదైతే ఇది ఉందో రేర్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తే ఇంకా బెటర్ స్టాపింగ్ పవర్ మనకి లభిస్తుంది. అండ్ కొంచెం ఇంటీరియర్ క్వాలిటీ అనేది ఇంకా ఎన్హాన్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా దీన్ని ఒక బెటర్ ప్యాకేజ్ గా వాళ్ళు దీన్ని ముందు తీసుకురావచ్చు. అండ్ బయర్స్ కూడా ఎస్, హోండా వాళ్ళు హ్యావ్ గాన్ ఆల్ అవుట్ ఇన్ ట్రైన్ టు ఆఫర్ a new benchmark అని చెప్పదలుచుకోవచ్చు. ఇప్పటికే ఇంజిన్ ఈజ్ అ బెంచ్ మార్క్ అండి. 1.5 లీటర్ ఇంజిన్, హ్యాట్స్ ఆఫ్ టు హోండా, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంజిన్స్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు డ్రైవ్ చేశారా లేదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు దీన్ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే కొత్త క్రెటా వస్తుంది అఫ్ కోర్స్ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది, అది ప్రిఫర్ చేస్తారా, ఏది మీ చాయిస్ ఆఫ్ వెహికల్, సెల్టాసా ఇదా, అన్ని కూడా చాలా ఇంప్రెసివ్ పవర్ ట్రైన్స్ తో వస్తాయి. సో మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇప్పుడున్న ఎస్యూవీస్ లో మీ ప్రిఫర్డ్ ఎస్యూవీ ఏది అండ్ ఎందుకు. అండ్ మరొక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. ఛానల్ కి సపోర్ట్ చేయండి, సోలో క్రియేటర్ ఛానల్. మీ సపోర్ట్ తోనే మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.